స్కూల్ నుంచి తిరిగి వచ్చాక పిల్లల్ని అడగవలసిన ప్రశ్నలేంటో మీకేమైనా ఐడియా ఉందా? లాస్ట్ పాయింట్ నెంబర్ 9. బట్ నాకు ఇది చాలా ఇష్టమైన పాయింట్. హాయ్ అండి, ఐఎమ్ రవికుమార్, పేరెంటింగ్ కోచ్. అదేంటి, పిల్లల్ని స్కూల్ నుంచి తిరిగి వచ్చాక ప్రశ్నలు అడగాల అని కొందరికి డౌట్ రావచ్చు. ఎస్, కొన్ని అడగవలసిన ప్రశ్నలు అనేవి ఉంటాయండి. అవునండి, పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చాక ఒక 9 పాయింట్స్ అనేవి తప్పకుండా ప్రతిరోజు అడగాలి. అవేంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుందామనేసి అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1, స్కూల్ సమయంలో ఆడుకోవడానికి సమయం ఇచ్చారా లేదా అని అడగాలి. ఆటలంటే పిల్లలకి ఇష్టం, ఉత్సాహంగా సమాధానాలు చెప్తారు కాబట్టి కొంత సమయం అనేది ఆడుకోవడానికి పిల్లలకి కేటాయించాలి. పాయింట్ నెంబర్ 2, కన్నా ఈరోజు నీకు లంచ్ నచ్చిందా అని అడగాలి. తద్వారా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటో ఈజీగా తెలిసిపోతుంది. పాయింట్ నెంబర్ 3, స్కూల్లో పిల్లలు ఏ పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. దీనివల్ల పిల్లల అభిరుచి, ఆసక్తి తెలుస్తుంది. నెంబర్ 4, స్కూల్లో కష్టంగా చేసిన పని ఏంటి అని అడగాలి. ఇలా అడిగితే పిల్లలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. నెంబర్ 5, స్కూల్లో జరిగిన ఫన్నీ సంఘటనల గురించి అడగాలి. పిల్లలు వాటిని కథలుగా చెప్పడానికి భలే ఇష్టపడతారు కాబట్టి. నెంబర్ 6, పిల్లలు ఏ యాక్టివిటీస్ పట్ల ఉత్సాహంగా ఉంటున్నారో తెలుసుకోవాలి. అవి వారి భవిష్యత్తును నిర్దేశించవచ్చు కాబట్టి. నెంబర్ 7, స్కూల్లో ఈరోజు నువ్వేదైనా మంచి పని చేసావా అని అడగాలి. తద్వారా పిల్లలు మంచి నడవడిక వైపు వెళతారు కాబట్టి. నెంబర్ 8, స్కూల్లో ఏ విషయంలో అయినా నిన్ను మెచ్చుకున్నారా అని అడగాలి. తద్వారా పిల్లల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఆత్మవిశ్వాసం పెంపొందించే అవకాశం ఉంటుంది కాబట్టి. లాస్ట్ పాయింట్ నెంబర్ 9, బట్ నాకు ఇది చాలా ఇష్టమైన పాయింట్. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పావా అని అడగాలి. ఇది ఆనందం, కృతజ్ఞత రెండు ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటాయని తెలుపుతుంది కాబట్టి. ఓకే పేరెంట్స్, ఈ 9 పాయింట్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయనేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో అనేది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీరు లైక్ చేయటం ద్వారా మీ సపోర్ట్ అనేది నాకు అందుతుంది. అంతే, సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను. కనీసం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.